హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ శ్రీవెన్నెల. సో ఫస్ట్ నేను ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే లైక్ ఫేస్లో వైట్నింగ్ రావడానికి, డార్క్ స్పాట్స్ పోవడానికి ఎలా అనేది యూజ్ చేసుకోవాలి, దాని టిప్స్ అండ్ ఎలా మీకు యూజ్ అవుతుంది అనేది మీకు చెప్తాను. సో మీరు ఈ వీడియోని కంప్లీట్గా ఫస్ట్ చూసే ముందు ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటో. ఓకే, టమాటో అండ్ మిల్క్, బియ్యం పిండి, షుగర్, హనీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలో అవన్నీ తీసేసుకున్నాం కదా. సో సో మనకి ఇప్పుడు కావాల్సినవి అన్నీ తీసుకున్నాం కదా. సో దీనివల్ల ఏంటి అంటే యూజెస్ ఎలా ఉంటాయి అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం ఒక ఖాళీ కప్ తీసుకోవాలి. ఖాళీ కప్ తీసుకున్న తర్వాత దాంట్లో టమాటో జ్యూస్ తీసుకోవాలి. లైక్ ఒక ఇలా కట్ చేసుకుని ఉంటుంది కదా, సో దాంతో టమాటో జ్యూస్ తీసుకోవాలి. సో టమాటోని ఇలా కంప్లీట్గా స్మాష్ చేసుకోవాలి, లైక్ జ్యూస్ టైప్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లైక్ కొంచెం లైట్గా హనీ. ఓకే, హనీ వేసుకొని లైక్ మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత లైట్గా మిల్క్ వేసుకోవాలి, లైక్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్. సో అది లాస్ట్కి వచ్చేసి ఇలా ప్రిపేర్ అవుతుంది. సో ఈ ప్రిపేర్ అయిన దాన్ని టమాటో ఓన్లీ కుకింగ్ మాత్రమే యూస్ చేస్తారంటారు, కానీ కుకింగ్కే కాదు, నార్మల్గా టమాటో మనకి ఫేస్ పైన ట్యాన్ని అండ్ డార్క్ సర్కిల్స్ని, డార్క్ స్పాట్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. దానివల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. టమాటో ఏంటి అంటే ఇట్స్ అన్ హెల్తీ అనమాట, అదొక హెల్తీ వెజిటేబుల్. సో దీన్ని ఇలా కంప్లీట్గా లైక్ ఇలా అయిపోయిన తర్వాత సో కాటన్ తీసుకోవాలి. కాటన్ని లైక్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లైక్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని లైక్ మొత్తం ఇలా దగ్గరకు అనుకోవాలి. దగ్గరకు అన్న తర్వాత లైక్ ఇలా రోల్ చేయాలి. ఓకే, రోల్ చేసిన తర్వాత దీన్ని ఏదైతే టమాటో జ్యూస్లో ఉందో దాంట్లో మిక్స్ చేయాలి. సో కంప్లీట్గా అది జ్యూస్ అనేది దీనికి స్టిక్ అయ్యేంత వరకు లైక్ పీల్చుకునే వరకు లైక్ ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఫేస్ పైన ఫేషియల్లో అన్నమాట, ఫేషియల్లో ఎలా చేస్తామో అలా ఫేస్ పైన ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి కాటన్తో. ఓకే, ఇక్కడ కూడా గ్యాప్ ఉండకుండా కంప్లీట్గా ఇలా ఒక 4 to 5 minutes వరకు ఫేస్ పైన మసాజ్ చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా ఒక 4 to 5 minutes వరకు లైక్ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం కాటన్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు, లేదా వాటర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, సో యాక్చువల్లీ టమాటో వల్ల యూజెస్ ఉండవు అండ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. యూజెస్ ఉండవు అని మాత్రం అనుకోవద్దు, ఖచ్చితంగా దానివల్ల కంప్లీట్గా 100% యూజ్ ఉంటుంది దానివల్ల. సో మనకు నార్మల్గా మనం మిల్క్ తాగడానికి మంచిది అనుకుంటాము, కానీ తాగడానికి కాదు, నార్మల్గా మనం ఏదైతే న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకుంటామో దాంట్లో కూడా కొద్దిగా మిల్క్ యూజ్ చేసుకున్నట్టయితే అది మిల్క్ వైట్గా ఉంటుంది కదా, సో దానివల్ల మన హెల్త్కి మంచిది, మన స్కిన్కి కూడా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హనీ వచ్చేసి అది మనకి ఫేస్లో గ్లో రావడానికి అండ్ ఫేస్ క్లీన్ అవ్వడానికి, నీట్ అవ్వడానికి, దానివల్ల వైట్నింగ్, స్పాట్స్, డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇలా మీరు కంప్లీట్గా ఒక వీక్లీ ఒక 2 or 3 times చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఫేస్లో వైట్నింగ్ అనేది, గ్లోనెస్ అనేది, వైట్నింగ్ అనేది క్లీన్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా నా హ్యాండ్ని. సో ఇది మొత్తం డ్రై అయిపోవడానికి వచ్చింది. సో డ్రై అయిపోయిన తర్వాత
ఒక 5 to 10 minutes వరకు అలానే ఉంచుకోవాలి. 5 to 10 minutes వరకు ఉంచుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. మీరు లైక్ నా హ్యాండ్కి మొత్తం స్ప్రెడ్ చేశాను కదా, అలా మన ఫేస్కి లైక్ ఫేషియల్ వేసుకోవాలి. సో అది కంప్లీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత ఫేస్ అనేది లైక్ ఇలా గ్లోయింగ్గా, వైట్నింగ్గా, స్పాట్స్ అన్నీ ఏవి లేకుండా కనిపిస్తుంది. ఓకే, లైక్ చేసినంత మాత్రాన అప్పుడే కనిపించదు, అప్పుడే వెళ్ళిపోవు. లైక్ కంప్లీట్గా మీరు ఒక 1 వీక్లో ఒక 2 or 3 times వరకు 3 times వరకు చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఫేస్లో ఖచ్చితంగా లైక్ గ్లో అనేది, వైట్నింగ్ అనేది, చేంజెస్ ఏంటి అనేది మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అనేది మీకు ఫేషియల్లో ఎలా లైక్ నార్మల్గా ట్యాన్, ఎలా డార్క్ స్పాట్స్ దీని గురించి చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ స్టెప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ 2 తీసుకున్నాము అండ్ వీ వాంట్ 1 టమాటో ఆల్సో. టమాటో తీసుకున్న తర్వాత ఖాళీ బౌల్ తీసుకోవాలి. ఖాళీ బౌల్ తీసుకున్న తర్వాత లైక్ టమాటోని ఇలా 2 పీసెస్లో కట్ చేసుకోవాలి. ఓకే, 2 పీసెస్లో కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ పీస్ అనేది పక్కన పెట్టుకోవాలి అండ్ మనకి ఒకదాంతో మాత్రమే యూస్. ఓకే, సో ఇప్పుడు కొంచెం లైట్గా షుగర్, 2 tablespoons ఆఫ్ షుగర్ అండ్ 2 tablespoons ఆఫ్ గ్రెయిన్ ఫ్లోర్. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి లైక్ ఇలా. లైక్ ఈ రెండింటిని కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత హాఫ్ కట్ చేసుకున్న టమాటో ఉంది కదా, సో ఈ టమాటో పైన ఈ షుగర్ని అండ్ ఈ పిండిని, ఈ రెండింటిని దీనిపైన వేసుకోవాలి. వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, సో చేసుకున్న తర్వాత దీంతో మన ఫేస్ పైన స్క్రబ్ చేయాలి. ఓకే, లైక్ ఇలా. ఎక్కడ కూడా ఫేస్లో గ్యాప్ ఉండకుండా కంప్లీట్గా స్క్రబ్ చేయాలి. స్క్రబ్ చేయడం వల్ల ఏంటి అంటే మీ ఫేస్ పైన ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. సో ఇలా కంప్లీట్గా ఒక 3 to 4 minutes వరకు స్క్రబ్ చేయాలి. స్క్రబ్ చేయడం వల్ల లైక్ ఏం ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ రావు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఖచ్చితంగా మీకు గ్లో అనేది అండ్ చేంజెస్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఆల్రెడీ ఒక 2-3 minutes వరకు అయిపోయింది. లైక్ ఇంకొక 1 minute వరకు ఇలా స్క్రబ్ చేయాలి కంప్లీట్గా. స్క్రబ్ చేయడం వల్ల ఏంటి అంటే హ్యాండ్ పైన ఉన్న డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. డస్ట్ రిమూవ్ అయిపోయి అండ్ ఇంకొకటి మన ఫేస్ పైన ట్యాన్ ఉంటుంది కదా, ట్యాన్ కూడా డస్ట్, డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా, డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా ఉండవు. ఓకే, సో కంప్లీట్గా ఒక 3 to 4 minutes వరకు స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసిన తర్వాత లైక్ నార్మల్గా వాష్ చేసుకున్నా లైక్ కాటన్తో క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. షుగర్ వల్ల ఏంటి అంటే షుగర్ లైక్ ఒక స్క్రబ్ లాగా, అది కూడా లైక్ సీడ్స్లా ఉంటుంది కదా. సో టమాటో వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. టమాటో వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. టమాటో పైన అది బియ్యం పిండి వచ్చేసి కూడా అది గుడ్ ఫర్ హెల్త్. బియ్యం పిండి అండ్ షుగర్ ఈ రెండింటిని మిక్స్ చేసుకునేటట్టయితే నార్మల్గా మనం వ్యాక్స్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే మన ఫేస్ పైన లైక్ వ్యాక్స్ చేసేటప్పుడు రిమూవ్ చేసే ఒక కార్డ్కి మనకి ఎంత డస్ట్ ఉందనేది కనిపిస్తుంది. కానీ టమాటోతో మీరు క్లీన్ చేసుకున్న తర్వాత లైక్ అలా వ్యాక్స్ చేసుకొని చూడండి, బట్ మీకు ఎలాంటి డస్ట్ అనేది మీ ఫేస్ పైన కనిపించదు. సో టమాటో అండ్ ఈ బియ్యం పిండి అండ్ షుగర్ ఈ 3 వచ్చేసి లైక్ చాలా హెల్దీ అనమాట. లైక్ మీరు ఇలా యూజ్ చేసుకున్నట్టయితే మీ ఫేస్ పైన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి డార్క్ స్పాట్స్, ఎలాంటి డార్క్ సర్కిల్స్ ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. సో ఇలా 4 to 5 minutes వరకు స్క్రబ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 2-3 minutes వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత లైక్ వాష్ చేసుకుంటే ఫేస్ అనేది లైక్ ఇలా గ్లోగా, నీట్గా, క్లీన్గా కనిపిస్తుంది. ఓకే, దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి డార్క్ సర్కిల్స్, ఎలాంటి డార్క్ స్పాట్స్ కూడా మీ ఫేస్కి ఇలా ఉండవు. సో వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.